యా గమ్ గమ్ గణేష్ అయితే మామూలు లేదు బ్రో, మామూలు అంటే మామూలు లేదు, ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్ ఉందన్నమాట. ఒక విగ్రహం గురించి మొత్తం స్టోరీ రన్ అవుతుంటది. ఆనంద్ దేవరకొండ అండ్ మన ఇమాన్యుయల్ ఈ అమ్మ వాడి కామెడీ మామూలు ఉండదు అనమాట ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్ కి. సో చాలా అంటే లాస్ట్ లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు రివీల్ చేస్తుంటారు. స్టోరీ అయితే ప్యారల్ బాగుంది, చాలా రెగ్యులర్ స్టోరీ, కొత్తగా ఏం లేదు. బట్ ఆ ట్విస్ట్ ఆ ఎంటర్టైన్మెంట్ అంతా కొంచెం కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే చూడాలనిపిస్తుంది. లాస్ట్ లో అంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అది ఫుల్ ఎంజాయ్. అది బేబీ వేరు బాయ్, ఆ బేబీకి దీనికి మనం కలపొద్దు. అదొక ఎమోషనల్ మూవీ, ఇది ఎంటర్టైన్మెంట్. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్, వచ్చి తరోలీ కొద్దిసేపు వచ్చి ఎంజాయ్ చేసిపోయే మూవీ అనమాట. కొద్దిసేపు వచ్చి మీరు సరదాగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఇది అయితే షూర్, ఇది హిట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ఇప్పుడు ఆయన అన్ని జానర్ని ట్రై చేస్తుండు. ఇంత ముందు ఎమోషనల్, దానికి ముందు వేరే మూవీ, ఇట్లా ప్రతి జానర్ని ట్రై చేసే వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి, అంతే కదా భయ్య. సో ఇదైతే ఫుల్ ఎంటర్టైన్ మూవీ భయ్య, సస్పెన్స్ ఎంటర్టైన్ మూవీ, వచ్చి ఎంటర్టైన్ అయ్యి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. క్యారెక్టర్ అయినా ఏదైనా కామెడీ చాలా బాగుంది సినిమా. అది సాంగ్స్ కానీ బీజిఎం కానీ చాలా హైలైట్ గా ఉన్నాయి. మూవీ అయితే ఒక విగ్రహానికి సంబంధించిన మూవీ. సినిమా అయితే మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. సాంగ్స్ కానీ అది బీజిఎం అయితే ఇంకా చాలా బాగుంది. మూవీ అయితే ఒక డబ్బుకి ఆశపడొద్దని ఈ సినిమాలో చూపించారు. అది మన దాకా వస్తేనే డబ్బు, లేదంటే లేదు. చాలా బాగుంది సినిమా అయితే, చాలా కొత్తగా తీశారు, చాలా బాగుంది భయ్య. బాగుంది అంటే బేబీ అంత కాదు అని కామెడీ యాక్టింగ్ పర్వాలేదు కొద్దిగా. కమర్షియల్ హిట్ అవుతుంది కానీ అంత పెద్ద హిట్ ఏం కాదు. హీరో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. నాకైతే హీరోయిన్ కాడ బాగానే ఉంది, అంతంత ఓ లిప్స్ కిస్ ఉంది, అదొకటి నచ్చింది నాకు అంతే. సెట్ అయింది ఓవరాల్ అంటే 3. बोलो गणेश महाराज की जय, गणपति पप्पा ओरिया, गणेश महाराज की जय అన్న. ముందుగా చెప్పాలంటే గణేష్ సినిమా గమ్ గమ్ గణేష టైటిల్ ఎలా పెట్టిందంటే ఆ టైటిల్ తగ్గట్టు కూడా సినిమా కూడా అంత ఫాస్ట్ గా పోతుంది అన్న. అంటే ఎట్లా పోతా అంటే ఒక రైలు బండి ఎట్లా పోతుంది సినిమా అట్లా వెళ్ళిపోతుంది. ఆ స్టోరీ కానీ కథ కానీ అలా వెళ్ళిపోతుంది అన్న. సినిమా మాత్రం ఎక్కడ నీకు బోరా లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఏడుపు అన్నట్టు ఉంటుంది, ఫ్రెండ్స్ సర్కిల్ లా ఏడుపు అది ఇది అని ఉంటుంది కొద్దిగా. సెకండ్ హాఫ్ వచ్చి ఒక లవ్ స్టోరీ కొద్దిగా పెట్టిండు. తర్వాత వచ్చి ఒక డబ్బుల కోసం కొట్లాడతాడు, ఎట్లా సంపాదించుకోవాలి, ఏం చేయాలి, ఆ లాస్ట్ వరకు అదే ఉంటది. లాస్ట్ కి హీరో వచ్చి ఒక డైమండ్ దక్కించుకుంటాడు అనమాట. సినిమా బాగుంది. అన్న మనం చెప్పాలంటే ఆనంద్ దేవరకొండ సినిమా అప్పట్లో మన బేబీ సినిమా ఒక లవ్ స్టోరీ, ఇది ఒకరిని పండించి 2 తీర్లు ఉన్నాయి, ఇలా ఇచ్చి పడేసారు. అంటే ఎక్కడ కూడా నీకు బోరం లేదు. అంటే మనం ఎప్పుడైనా ఒక హీరో ఒకలాగా చూడకుండా ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ చూపించింది హీరో గారిని. రీడింగ్ వచ్చి నేను ముందుగా చెప్పాలంటే గణేష్ కోసం నేను 5కి 5 ఇస్తా. గణపతి పప్పా ఓరియా, గణేష్ మహారాజ్ కి జై, గమ్ గమ్ గణేష, బోలో గణేష్ మహారాజ్ కి జై.